హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కువైట్లో నేపాల్ యువకుడికి మరణశిక్ష విధించిన కువైట్ కోర్టు ఇంతకు ఏం జరిగింది, ఎందుకు మరణశిక్ష విధించింది అనేది వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. నేపాల్ దేశానికి చెందిన ఒక యువకుడు ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉండేవాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటూ కువైట్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ మేనత్త, వాళ్ళ పిన్ని అడ్డు వచ్చి వాళ్ళిద్దరిని విడదీయడానికి ట్రై చేసింది. వాళ్ళ మేనత్త అడ్డు వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త వీళ్ళిద్దరూ ప్రేమించుకోకూడదు, వాళ్ళిద్దరిని విడదీయడానికి ట్రై చేసింది. ఇతను ఏం చేసినాడంటే, మా ప్రేమకి ఏమో అడ్డు వస్తుంది, ఈమె మాకు అడ్డు రాకుండా తప్పించాలనేసి నేపాల్ దేశానికి చెందిన యువకుడు స్కూల్ డ్రైవర్ తీసుకొని ఆమెను అటు దారుణంగా పొడిచి హత్య చేయడం అయితే జరిగింది. అందువల్ల ఆ యువకుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించడం అయితే జరిగింది. అదే మన ఇండియాలో ఒకరిని హత్య చేస్తే మన ఇండియా కోర్టు ఏం చేస్తుంది? ఒక 14 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, లేదా లైఫ్ లాంగ్ జీవిత ఖైదీగా అతన్ని జైల్లో పెట్టి అతనికి 3 పూట్ల భోజనం పెట్టి సాకుతుంది మన ఇండియాలో. అయితే మన ఇండియా గవర్నమెంట్. కువైట్లో అలా ఉండదు. ఏదైనా ఇలాంటి దారుణాలకు పసిగడితే, ఇలాంటి హత్యలు కానీ మానభంగాలు కానీ ఇలాంటివి ఏవైనా చేస్తే ఇక్కడ కువైట్ రూల్స్ అనేటివి వేరే ఉంటాయి. ఇక్కడ చాలా కఠినంగా శిక్షలు కూడా అమలు చేస్తుంది కువైట్ గవర్నమెంట్. కువైట్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం వర్క్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఉండాలి. ఇక్కడ మనం వచ్చిన పని ఏదో మన పని మనం చేసుకొని తిరిగి మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోవాలి తప్ప, ఎలాంటి తప్పుడు పనులు చేసినా కానీ ఏదైనా పొరపాటున జరగరాని జరిగితే మనం తిరిగి మళ్ళీ మన దేశానికి వెళ్ళే అవకాశం ఉండదు, మన ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఉండదు, మన జీవితం ఆడికి క్లోజ్ అయిపోతుంది. అందువల్ల ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. ఈ కువైట్లో ఈ మధ్య ప్రేమలు, పెళ్లిళ్ళు, తిట్టుకోవడము, కొట్టుకోవడము, దారుణంగా మాట్లాడుకోవడం, ఒకరినొకరిని ద్వేషించుకోవడం, రాజకీయాలు మాట్లాడుకోవడం, ఈ విధంగా చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కోపతాపాన ఏదన్నా జరగరాంది ఇలాంటివి జరిగాయంటే గన మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ లైఫే నాశనం అయిపోతుంది. ఓసారి ఆలోచించుకోండి. మనం ఏదో పొట్టకూటి కోసం ఇంత దూరం వచ్చాం, మనం వచ్చిన పని మనం చేసుకొని 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని తిరిగి మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.